హలో జాన్ టాటా గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో బ్రదర్. ఎస్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సార్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ. సో యూజువల్లీ ఏదైతే కోవిడ్ తర్వాత క్రిప్టో కరెన్సీ గురించి మనం ఎక్కువ వింటున్నాం. యూజువల్ ఏంటంటే వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? రైట్ బ్రదర్. యాక్చువల్లీ నా గురించి నేను చెప్పాలి అంటే మీరు చెప్పినట్లుగానే కోవిడ్ తర్వాత నుంచే నేను కంప్లీట్లీ క్రిప్టో మీద కొంచెం ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే కోవిడ్లో అంతా ఇంట్లోనే కూర్చొని ఏదైనా న్యూ టెక్నాలజీ ఫోకస్ చేద్దాం అనే వేలో చూస్తూ ఉన్నారు. అదే టైంలో నేను కూడా అలాగే చేశాను. ఈ కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని డిఫరెంట్ సెక్టర్స్ నేను చూస్తూ ఉన్నాను. లైక్ మనకి ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ కానీ, లేకపోతే ఫారెక్స్ పరంగా కానీ, లేకపోతే అట్లా క్రిప్టో వేలో కానీ. బట్ ఈ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏంటంటే క్రిప్టోలో నేను ఒక బూమింగ్ అనే థింగ్ చూశాను. అసలు క్రిప్టో అంటే ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి, అది నిజంగా మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇలా నేను ఫోకస్ చేశాను అనమాట. సో క్రిప్టో అనేది ఏంటి అంటే కంప్లీట్లీ క్రిప్టో కరెన్సీ, అంటే ఇండైరెక్ట్లీ ఇది కూడా ఒక కరెన్సీయే, బట్ ఒక క్రిప్టోగ్రాఫిక్ కోడింగ్తో క్రియేట్ అయిన కరెన్సీ అనమాట. ఓకే. సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటి అంటే కంప్లీట్లీ ఒక ఆన్లైన్ వేలో రన్ అవుతూ ఉంటుంది కోడింగ్ ద్వారా. ఓకే. సో దీనిలో ఉండే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏంటి అంటే బ్లాక్ చైన్ అనమాట. బ్లాక్ చైన్ అంటే ఏంటి? సో బ్లాక్ చైన్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, అంటే ట్రాన్సాక్షన్ సమ్ ఏ నుంచి బీకి ట్రాన్సాక్షన్ అవుతుంది కదా. సో ఇలా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడాన్ని మనం బేసిక్గా మార్కెట్లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ కంప్లీట్ అయిందని చెప్పి అంటాం కదా. ద సేమ్ ట్రాన్సాక్షన్ని క్రిప్టోలో ఒక బ్లాక్ చైన్ ద్వారా కంప్లీట్ చేస్తారనమాట. అంటే సమ్ ఏ నుంచి బీకి ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఇది ఒక బ్లాక్ చైన్ మీద ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ అనేది గ్లోబల్ వైడ్గా కొన్ని కంప్యూటర్స్లో, అంటే ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. మామూలుగా మనం బయట ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ టు బి ఒక ఆన్లైన్లో ఏదో ఒక కంప్యూటర్లో కానీ లేకపోతే ఒక సిస్టంలో కానీ స్టోర్ అయి ఉంటుంది. బట్ క్రిప్టో ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇది ఓన్లీ వన్ కంప్యూటర్లో కాదు, ఒక 10 to 15 కంప్యూటర్స్లో గ్లోబల్ వైడ్గా. సపోజ్ ఒక సర్వర్ మేబీ యూఎస్లో ఉండొచ్చు, ఇంకోటి యూకేలో ఉండొచ్చు, ఇంకొకటి ఇండియాలో ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ ఒక సిస్టంలో స్టోర్ అయి ఉందనుకోండి, మేబీ దాన్ని కావాలి అంటే ఆ సిస్టమ్ యొక్క ఓనర్స్ దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్ని రాంగ్గా దాన్ని బ్యాక్ తీసుకునే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్ చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. బట్ ఈ బ్లాక్ చైన్లో ఏంటి అంటే ట్రాన్సాక్షన్ డిఫరెంట్ సిస్టమ్స్లో స్టోర్ అయినప్పుడు మహా అయితే ఒక సిస్టమ్ ఓనర్ చేంజ్ చేయగలడు. బట్ సేమ్ ట్రాన్సాక్షన్ డిఫరెంట్ సెక్టర్స్లో అవ్వడం వల్ల అన్ని చోట్ల చేంజ్ చేయలేడు కదా. అవును. సో దీనివల్ల ఏంటి అంటే బ్లాక్ చైన్లో కనుక ట్రాన్సాక్షన్ జరిగితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆ ట్రాన్సాక్షన్ని బ్యాక్ తీసుకురాలేరు, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ని చేంజ్ చేయలేరు. ఓకే. అంటే మన క్రిప్టోలో కూడా మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే క్రిప్టో అంటే నాట్ ఓన్లీ మనీ, క్రిప్టో అనేది ఒక టెక్నాలజీ. మనం ఆ వేలో చూడాలి. ఇప్పుడు అంతా ఏంటి అంటే మార్కెట్లో ఎలా ఆలోచిస్తున్నారు అంటే క్రిప్టో అంటే బూమ్ అవుతుంది, వెళ్తుంది, డౌన్ అవుతుంది, వెళ్తుంది, ఇదే మైండ్లో ఉన్నారు. సో ఓన్లీ కరెన్సీ వేలో కాకుండా దీని కనుక ఒక టెక్నాలజీ వేలో కనుక చూస్తే చాలా డెప్త్ ఉంది ఈ క్రిప్టోకి, ఈ టెక్నాలజీకి యాక్చువల్గా. ఓకే. సో దీనిలో మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్లాక్ చైన్ అనమాట. సో బ్లాక్ చైన్ అనేది సింపుల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్లే వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి ఏదైనా ఒక పేమెంట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేకపోతే ఒక ఫైల్, ఏదైనా ఒక ఫైల్ మనం ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, అది త్రూ బ్లాక్ చైన్ ద్వారా కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే డిఫరెంట్ ప్లేసెస్లో అది స్టోర్ అయి ఉండటం వల్ల ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ రాంగ్ అయ్యే అవకాశం లేదు, మళ్ళీ బ్యాక్ తీసుకునే అవకాశం లేదు. అది సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్దర్గా మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. ఎలా చెప్పొచ్చు అంటే ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో కంప్లీట్గా బ్లాక్ చైన్ మీద రన్ అవుద్ది. ఓకే. ఎందుకు అంటే నేను ఎలా చెప్పొచ్చు అంటే బ్యాంక్లో ఒక ట్రాన్సాక్షన్ మీరు చేయాలి అంటే ట్రాన్సాక్షన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే అవకాశం కూడా ఆ బ్యాంక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవకాశం ఉంది, ఆ అడ్మిన్కి క్లియర్గా. ఓకే. సో ఇదొకటి. దీన్ని అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ రాకూడదు అనేది కావాలి అంటే త్రూ బ్లాక్ చైన్ ద్వారా అయింది అనుకోండి, డిఫరెంట్ అడ్మిన్స్ కదా, ఆ ఛాన్స్ లేదు. సేమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ని ఆ అడ్మిన్ అంటే ఎవరైతే ఆ గవర్నమెంట్ మెయిన్ హెడ్ ఉన్నారో దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది, దాన్ని ఎరేజ్ చేసే అవకాశం ఉంది. అవును. బట్ ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ కనుక ఆ బ్లాక్ చైన్లో కనుక రికార్డ్ అయితే డిఫరెంట్ అడ్మిన్స్, సో దాన్ని ఒక అడ్మిన్ దాన్ని క్యాన్సిల్ చేయలేడు, ఎరేజ్ చేయలేడు. ఓకే. సో దీనివల్ల ఏంటి అంటే ఒక రిజిస్ట్రేషన్ అయిన ఏదైనా ఒక ప్లేస్ కనుక డిఫరెంట్ సెక్టర్స్లో లాగిన్ అయినప్పుడు స్టోర్ అయినప్పుడు మళ్ళీ అది ఎప్పటికీ కూడా బ్యాక్ రాదు.
ఎన్ని ఇయర్స్ అయినా నెక్స్ట్ 100 ఇయర్స్ తర్వాత కూడా ఈ పొలం మీరు ఎక్కడ కొన్నారు జస్ట్ బ్లాక్ చైన్లోకి వెళ్ళి చెక్ చేస్తే పర్ఫెక్ట్గా స్టోర్ అయి ఉంటుంది. 80% మ్యానిపులేషన్ అనే అవకాశం లేదు. సో అందుకనే దీనికి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ స్టోరేజ్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉండడం వల్ల ఫర్దర్గా ఇండస్ట్రీ అనేది బ్యాక్ అండ్ ట్రాన్స్పరెన్సీ సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ టెక్నాలజీని ఇప్పుడు ఎక్కువ మంది లెర్నింగ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే యూస్ చేయడం పరంగా అవ్వచ్చు, అందరూ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.